పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఆత్మహత్యకు ముందు నూకరాజు వాట్సాప్ మెసేజ్లన్నీ డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో డేటా రికవరీ కోసం నూకరాజు ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపనున్నారు. ఇకటు నూకరాజు కుమార్తె సౌజన్య సెల్ ఫోన్ ను విశ్లేషిస్తే ఈ కేసులో మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సాదిక్ ఖాన్ కర్ణాటక పారిపోయినట్లు గుర్తించారు. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అప్పారావు రైతు ద్వారా సిద్ధంగా ఉన్నారు. అప్పారావు, పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చింది? అదేవిధంగా నిందితుడు కర్ణాటకకు పారిపోయినట్టు తెలుస్తుంది. ఏమన్నా ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లాయా? శంకరి, పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబంతో సహా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఓ రకంగా ఈ కేసును ఛేదించడం పోలీసులు కూడా ఇప్పుడు పెద్ద సవాల్గా మారిందని చెప్పొచ్చు. ఏదైతే ఆ కుటుంబంలో చిన్నారికి కోచ్గా చేరిన సాదిక్ ఖాన్ వల్లనే ఈ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడిందని కుటుంబం సూసైడ్ నోటు రాసిన నేపథ్యంలో సాదిక్ ఖాన్పై పోలీసులు 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే తాను పూర్తిగా ఇరుక్కుపోయారని భావించిన కోచ్ అప్పటికప్పుడే కర్ణాటక పారిపోయినట్టు కూడా పోలీసులు తాజాగా గుర్తించారు. ఈ నేపథ్యంలో 4 ప్రత్యేక బృందాలు కర్ణాటక వెళ్లి సాదిక్ ఖాన్ కోసం పూర్తిగా గాలిస్తున్నాయి. ఓ రకంగా ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లో ఛేదించి నిందితులను అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసులు తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు మొదలవుతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం అయితే ఏదైతే నూకరాజు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అనేకమైన ఆసక్తికరమైన అంశాలు ఒకదానితో ఒకటి వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ప్రధానంగా తమ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి సాదిక్ ఖాన్ కారణమని ఏఈ నూకరాజు సూసైడ్ నోట్ రాశాడు. అదేవిధంగా తమ కుటుంబం తమ వియ్యంకుడు మొత్తం చనిపోవడం కారణమని తమ వియ్యంకుడు కూడా జిల్లా ఎస్పీ కూడా ఫిర్యాదు చేసి దీని అంతటి కూడా సాదిక్ ఖానే కారణమని కూడా ఆ ఫిర్యాదులు పేర్కొన్నాడు. సాదిక్ ఖాన్ తన వియ్యంకుడు నూకరాజు కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఇబ్బందులు పెట్టి తన కోడలను కూడా అదుపాజ్యంలో ఉంచుకొని అనేక రకాలుగా చిత్రవద చేసి ఆస్తులు కూడా రాయించుకున్నాడని ఫిర్యాదు చేశారు. మరోపక్క చనిపోవడానికి ముందు కూడా ఏదైతే నూకరాజు కూతురు సౌజన్య కూడా ఒక సూసైడ్ లెటర్ రాసి దాన్ని ఒక చోట దాచి ఉంచింది. ఈ విషయాన్ని ప్రాణాలతో బయటపడ్డ ఆమె కొడుకు పోలీసులు కూడా సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో సూసైడ్కు ముందు ఏదైతే నూకరాజు రాసిన లేఖలో అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోపక్క సూసైడ్కు ముందు ఏదైతే సౌజన్య కూడా రహస్యంగా దాచి ఉంచిన లేఖలు కూడా పోలీసులు స్వాధీనం చూసుకుని అందులో ఏముందనేది కూడా పరిశీలిస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే సూసైడ్ నోటు సంబంధించి నూకరాజు కూతురు సౌజన్య రాసిన లేఖలు, అదేవిధంగా ఈ కుటుంబం మరణించడానికి సాదిక్ ఖాన్ కారణమని వియ్యంకుడిచ్చిన ఫిర్యాదు, వీటన్నిటిని కూడా పరిశీలించిన పోలీసులు ఏదైతే కోచ్ రూపంలో ఉంటూ ఆ కుటుంబాన్ని ఏ విధంగా సాదిక్ ఖాన్ వేధించాడనేది కూడా పోలీసులు ఒక కంక్లూజన్కి వచ్చారు. మొత్తానికి ముగ్గురు కూడా చనిపోయిన ముగ్గురు కూడా ఏదైతే పూర్తిగా సాదిక్ ఖానే తమ కుటుంబాన్ని ఆర్థికంగా లోబర్చుకొని అది మానసికంగా చిత్రవదలు గురి చేశారని కూడా చెప్పారు. అటు వియ్యంకుడు కూడా సాదిక్ ఖానే మొత్తం తప్పులనే చెప్పడంతో పాటు తన కొడుకు మరణానికి కూడా సాదిక్ ఖానే కారణమని మత్తు మందు పెట్టి చంపాడని విషప్రయోగం కూడా జరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో మొత్తం లేఖల ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే నిందితుడు అదుపులోకి తీసుకున్న తర్వాత అతని ద్వారా రాబట్టే వివరాలు ఈ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి ఎందుకు కారణం, ఏవైతే కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందో కూడా చెప్తున్నారు. మరోపక్క ఏదైతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో వాళ్ళు ఎవరైనా ఉండుంటే సాదిక్ ఖాన్ ఏ విధంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాడు, వాళ్ళ ఆస్తి పత్రాలు రాయించుకున్నాడు, ఏ విధంగా సౌజన్యను లోబర్చుకొని ఆవిడతో ముస్లిం సంబంధించి ప్రార్థనలు చేయాలని ఎందుకు ఒత్తిడి చెప్తాడు, అవన్నీ వివరాలు కూడా వారి ద్వారా రాబట్టే అవకాశం ఉంది. కానీ దురదృష్టవశాత్తు కుటుంబం మొత్తం గోదావరిలో చనిపోవడంతో అటువైపు నుంచి ఏం జరిగిందనేది పోలీసులకి ప్రత్యక్షంగా వివరాలు అందించిన పరిస్థితి లేని నేపథ్యంలో ఏదైతే 3 లేఖలు అత్యంతగా కీలకంగా ఈ కుటుంబం సూసైడ్లో మారాయి. నూకరాజు రాసిన సూసైడ్ లేఖ, సౌజన్య రాసిన
చేసిన సూసైడ్ లేక ఈ కుటుంబం చనిపోవడానికి కారణం సాదిక్ అని చెప్పి వియ్యంకుడిచ్చిన ఫిర్యాదు, ఈ 3 లేఖల ఆధారంగా సాదిక్ వీళ్ళని ఏ విధంగా ఎందుకు వీరిని ఇబ్బంది పెట్టాడు, ఆస్తులు ఎందుకు రాయించుకున్నాడు, అదేవిధంగా నూకరాజు అల్లుడు ఎందుకు చనిపోయాడు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే విషప్రయోగం జరిగిందని నూకరాజు వియ్యంకుడు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో దాదాపు 2 నెలల కిందట చనిపోయిన అతన్ని తిరిగి ఏ విధంగా శ్మశానంలో తీసుకుని పరిశీలించారు పోలీసులు. అయితే దాన్ని దహనం చేయడం నేపథ్యంలో తదుపరి ఫోరెన్సిక్ ఆధారాలు కూడా లేని నేపథ్యంలో ఈ కేసును ఏ విధంగా ఛేదించాలి అనేది ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా సాదిక్ ఖాన్ మాత్రం అదుపులో తీసుకుంటే కేసుకు సంబంధించి అత్యంత కీలక వివరాలు తెలిసే అవకాశం ఉండడంతో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.